హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్ మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, రాజేష్ చిట్టి అనే మన కస్టమర్ అయితే పంపించారు బెల్లంపల్లి నుండి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో అయితే దైవ బెడ్కాస్టర్ అయితే పంపించారు. గేర్ స్లిప్ అయిన అన్నారు. సో ఒకసారి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మేము చూసి చేద్దాము. అదా ఇది దైవ బెడ్కాస్టర్ అనమాట. ఇందులో ప్రాబ్లం ఏముండదో చూపిస్తా చూడండి. ఇది కూడా మీకు ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏమో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే లైన్ అయితే లోడ్ చేసిన అన్నమాట. ప్రాబ్లం ఏమో చూద్దామని కొంచెం లైట్ గా ప్రెజర్ ఇస్తున్నాడు మన బ్రో. చూడండి, కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇలా గేర్లు అయితే స్లిప్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఈ బయట కాస్ట్లో ఏం బాగున్నది ఏమైనా నీట్ గా చూసి రెడీ చేసిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మన దైవ మిషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాము. గేర్ అయితే స్లిప్ అయ్యి స్పూల్ ముందరికి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం బయట కాస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాము. ఓపెన్ చేసుకొని లోపల ఏం ప్రాబ్లం ఉందని చూసి గేలు పోయినాయి కాబట్టి గేలు మార్చిద్దాం ఫ్రెండ్స్. ఓకే బ్రో, ఫ్రెండ్స్ చూడండి, మన చిట్టి బ్రోజ్ అయితే మెయిన్ గేర్ మాట ఇది అరిగిపోయింది. తర్వాత పిన్నర్ గేర్ అయితే 70% అరిగిపోయి 30% మిగిలినమాట. మనం ఇవి రెండు మారుస్తున్నాము ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఆ రెండింటి ప్లేస్లో ఇక్కడ వేసా చూడండి. పెద్ద గేరు ప్లస్ స్పిన్నర్ గేర్ రెండు వేసాను అనమాట. ఇంకా ఇవి రెండు వేసిన తర్వాత వచ్చి మొత్తానికి గ్రీస్ అప్లై చేసుకొని ఫిట్టింగ్ చేసి మిషన్ ఆగుతుందా లేదా రిటర్న్ పోతుందా మొత్తం వీడియోలో చూపిస్తా చూడండి. ఇది అయితే దైవ మోడల్ మాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన చిట్టి బ్రో ఇచ్చారు కదా మిషన్, రాజేష్ చిట్టి బ్రో. అది ఆయన టెస్ట్ చేస్తాడంట. 1 కిలో చేపకి దారం అంతా లాక్ వెళ్ళిపోయిందంట. మనమైతే 2 గేర్లు మార్చేసినాము. ఓకేనా, మార్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నది చూద్దాం. చెక్కింగ్ చేస్తున్నాను. నేనైతే ఇంకా చెక్కింగ్ చేయలే, లైవ్ గానే చెక్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే 2.5 కిలో ప్యాకేజ్ అనమాట. 2.5 కిలోలు మనము కొంచెం పైకి లేపుద్దాం. ట్యాగ్ ఏమైనా లూజ్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది మనకు. ఓకేనా, 2.5 కిలో ఫ్రెండ్స్. అట్లే ఉండు, బటన్ మీద వేలు కూడా పెట్టలేదు, అట్లే వంగుంది. సూపర్. ఓకే.